రిక్షా దొక్కేవాళ్ళు. రిక్షా దొక్కుతూ తర్వాత వాళ్ళ పిల్లలు చదివించుకుని ఈ గ్రామానికి వచ్చి స్థిరపడి చక్కటి సేవకుడిగా ఆయన నడిపించుకోవటం, ఎక్కడైనా కనబడితే ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయంతో ప్రేమించుకుంటాను. ఆ యొక్క తండ్రి సమానులుగా ఎక్కువగా నేను వారిని అభిమానిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఇది మందిరం కట్టక ముందు నేను ఉద్యోగం చేసుకున్నప్పుడు ఆర్టీసీలో ఉద్యోగం కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు పోతులూరు ఏలూరు తీసేవాడు. ఆ సమయంలో ఒకసారి నేను కింద మందిరం ఉన్నప్పుడు ఒకసారి పిలిచాను. అప్పుడు చిన్న మందిరం, ఆ తర్వాత పెద్ద మందిరం అప్పుడు కూడా వచ్చారని సార్. ఇది కూడా ఒకసారి దేవుడికి ఇష్టం. మాస్టర్ గారు దేవుని సార్ కూడా తెలిసిన వెంటనే వచ్చి ఆకర్షించుకుంటారు. మరి దాని కుమార్తెగా మా ఏరియా ఎప్పుడు కూడా ఎంతో అభిమానిస్తూ ఆ ప్రభు సంఘాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి మహాప్రభుని బట్టి మరి నిజంగా ఈరోజు వర్తమానం అందించడానికి దైవజనులు ఎప్పుడు నన్ను యాన్యువల్లో ఫిబ్రవరిలో అడిగారు. అయ్యా, సంవత్సరం అంతటిలో నెలకు ఒకటి చొప్పున సువార్త అందించాలి, మేము రావాలి, జూలైలోనూ ఆగస్టులోనూ రావాలి అని అంటే నేను అప్పటికి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు అని అంటే లేదు నేను సంవత్సరం అంతా 12 నెలలు 12 మంది సేవకులు ముందుగానే నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయానికి మీరు రావాలని చెప్పారు కదా రోజు. అయితే నేను మేము చేసే ఈ పరిచర్యలో తిరగడం ఇవన్నీ రోజుల్లో వాస్తవంగా నేను అయితే మర్చిపోయాను. అక్కడ క్షమించాను నిజంగా. ఎందుకనంటే డేట్ నాకు ఐడియా లేదు. కనీసం ఒక మీటింగ్ ఉందనంటే ఒక 4-5 రోజుల ముందుగా నేను చెప్తాను ఎప్పుడైనా. లేదంటే ఆ మీటింగ్ ఉందని చెప్పని ఆ పాంప్లెట్లో లేకపోతే ఇష్యూ తెలియజేస్తాను. అటువంటిది నాకు సమాచారం లేకపోవడం వల్ల ఈరోజు నాకు గుర్తులేకపోవడం. అది నిన్న సాయంకాలం వేరే విషయం మాట్లాడతానంటే ఈరోజు ఏంటి సార్ పోయి చూస్తే రేపు మీరు రావాలి. ఈరోజు చాలా అత్యవసరమైనటువంటి సమావేశం ఉంటుంది. అయితే ఎలా మార్చడం, ఆ సమయాన్ని కూడా నేనే పెట్టాను. పైగా ఎలా చేయాలి నాకేమో అర్థం కాదు. సరే ధైర్యం చెప్పాను, సరే ఏదేమైనా సేపు మాట్లాడి ఈ బస్సులో 9 గంటలకు దగ్గర ఉంటానయ్యా, పర్వాలేదా, ఏం పర్లేదయ్యా, 9 కాదు 9:30 అయినా 2 అని చెప్పాను. మరి దేవుని కృప ఏంటంటే ఈరోజు నేను అనుకున్నటువంటి మీటింగ్ క్యాన్సిల్ అయింది. వెంటనే నేను మా బాస్ గారిని నరేష్ గారిని మన 8 గంటలకు బయలుదేరాలని మనం త్వరగా వెళ్తే త్వరగా ఈరోజు ఆ పరిచయంలో మనం కూడా సహకరిద్దాం. సేవకు చాలా పరిస్థితులు నాకు చెప్పినప్పుడు అప్పుడు చెప్పని సమయానికి మీ దగ్గర రావడానికి దేవుని కృప నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉస్మాన్ గారి యొక్క జీవిత మజిలీలు ఏంటంటే నేను చెప్పాను గొప్పగా. ఎందుకనంటే వారు అత్య అల్పమైనటువంటి స్థితిలో దేవుడి నిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి తాను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు ప్రయోజకులుగా దేవుని మహాప్రభు చేత నడిపించబడుతున్నారు అంటే అది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అనేక మంది సేవలను ప్రారంభిస్తారు, మధ్యలోనే వదిలేసేవారు చాలా మంది చూశారు. అదేవిధంగా సేవా పరిచర్యలో నమ్మకస్తులు కాకుండా భయంకరమైన పరిస్థితులు జీవించేవాడు చాలా మంది. అటువంటి వారిని కూడా చూశారు.
దేవుడు అయితే ఒక మంచి సేవకుడుగా ఈ గ్రామానికి వచ్చిన నాటి నుండి ఆనాడు చిన్న పాకుగా ఉండే అప్పుడు అది పేరు డైరెక్షన్ వల్ల దక్షిణానందం చాలా మా సమావేశాలు ఎప్పుడు వస్తూ ఉండేవాడు. మా ఇన్ఛార్జ్ గారు ఆయన చనిపోయినప్పుడు కూడా నేను రావడం జరిగింది. ఆయనప్పుడు అయ్యారు కావాల్సి ఉండేవారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఈ విషయాలు మీరు అప్పుడు నేను కొద్దిగా ఎవరెత్తుకుండేవాడు కాబట్టి గుర్తుపట్టి ఇప్పుడంతా తలంతా నెచ్చిపోయింది. నాకంటే అయ్యగారు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం. మరి నేను ఆర్టిస్ట్ ఉద్యోగం చేసినప్పుడు చదవదు. మరి ఈయన ప్రైవేట్ బస్సులు జ్యోతి గారి బస్సులు నడిపేవాడు. డ్రైవర్గా జ్యోతి గారి బస్సులు నడిపేటప్పుడు ఉన్నట్టుగా చేసేవాడు. మరి ఆయనకి ఎంత గుర్తుందో ఏదో నాకు తెలియదు. మరి అటువంటి పరిచయం మన వ్యక్తులుగా. ఆ తర్వాత సేవా పిక్చర్కి వచ్చిన తర్వాత ఆయన కలిసి మనం చేస్తూ ఉంటాం. చాలా అద్భుతమైన దేవుని యొక్క ఆ యొక్క సహవాసంలో ఒకప్పుడు ఆయన పని రిక్షా, ఈయన పని బస్సు డ్రైవర్, నా పని కన్నడ. కానీ ఈరోజు దేవుని పనిలో విశాఖ గారు నేను ఎక్కువగా కలిసి పని చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు. ఎక్కడెక్కడో పనిచేసే ఎవరిలో ఎక్కడెక్కడో చేసేటువంటి వాళ్ళు దేవుడు తన చిత్తాన్ని బట్టి ఒక దగ్గరకు చేర్చి ఈరోజు సాక్షిగా ఉండే భాగ్యాన్ని ఆ దేవుడు అనుగ్రహించిన రీతిని బట్టి ఆయనను స్తుతించకుండా ఇలా ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులు, నేను ఒకప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు నా పరిస్థితులు భయంకరమైనటువంటి చాలని జీవితాలతో ఇబ్బందులు పడేటువంటి ఇదే రూట్లో గోధుమలు డ్యూటీ చేసేటప్పుడే సేవా పరిచయానికి వచ్చేటప్పటికి 2000 సంవత్సరంలో 99వ సంవత్సరంలో సేవా పరిచయానికి వచ్చి నేను కోవూరు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను. 99లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను. 99లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చేస్తున్నప్పుడు అతి భయంకరమైనటువంటి శోధన వచ్చింది. అది ఎందుకు అనంటే సిఎస్ఐలో లోకను సిఎస్ఐలో సువర్ణరాజు గారు మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ అక్కడ సంఘంలోనూ లేదా ఆ ఊర్లో ఎక్కడ ప్రార్థన జరిగినా, ఆ లంకల్లో ఆ ప్రాంతాల్లో ఎక్కడ ప్రార్థన జరిగినా నన్ను మాట్లాడడానికి వాకింగ్ చెప్పడానికి రమ్మని ఉదయం గుడి చేసేవాడిని. సాయంకాలం అయ్యేటప్పటికి 7:30 నాకు టీవీఎస్ ఉండేది. ఆ టీవీఎస్ వేసుకొని వచ్చి ఒక్కటే, అప్పుడు నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు వచ్చి ఆ స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. అలాగా పరిచయం చేస్తున్నానని చెప్పి కొంతమంది అప్పుడు ఉన్నటువంటి 25 సంవత్సరాల క్రితం సంగతి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అడ్డేబాక్స్ ఉన్నటువంటి టికెట్స్, అవి సపరేట్గా ఉన్నటువంటి టికెట్స్ కొత్తగా వచ్చినప్పుడు 100 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు టికెట్, 13,000 రూపాయల టికెట్లు. ఆ టికెట్లు వ్యాపారం మ్యానేజ్ పెడితే పాస్ అందరూ కూడా పాస్ అయ్యారు. అందరు వాళ్ళకి ఆ ఊళ్ళో ఎవరు బస్సు ఎక్కినందుకు వదలని చెప్పేవాడు. ఎందుకంటే రోజు 7 రోజులు తిరిగేవాడు. పొద్దున్న 5:30 బస్సు నేను వచ్చేవాడు. ఆయన సత్యనారాయణ ఇక్కడ దగ్గర ఆయన డ్రైవర్ రోజు కూర్చున్నాను, రోజు ఉదయం. అలాంటి పరిస్థితుల్లో ఆ టికెట్స్ పోతే ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. నేను ఈ రోడ్డు వచ్చినప్పుడల్లా నాకు అది గుర్తొస్తా ఉండదు. చాలా నాకు ఆశ్చర్యం ఏంటంటే అనుకున్నాను, ఇక ఆ టికెట్స్
చెక్కింగ్ స్క్వాడ్ ఏమాత్రం వస్తే అది తెలుసు ఆ ప్రమాదమే. టికెట్స్ 13,000 రూపాయల టికెట్ పోయినాయి అంటే నీకు ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఉంటుందా పోతుందా? అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి అంటే, అంతకుముందు ఏలూరులో జనకర్ణ గారు మీటింగ్ జరిగింది కేఆర్డి కాలేజ్ గ్రౌండ్. అప్పుడు ఇది వాలంటరీ చేసేది కలెక్టర్ గారు చెప్తుందా, వాలంటీర్లో చేసేది. నేను కూడా వాలంటీర్గా పనిచేస్తాను. డ్యూటీ సెలవు పెట్టి డ్యూటీ సెలవు పెట్టి వాలంటీర్కి పనిచేసేదాన్ని. అప్పుడు దాంట్లో అప్పుడు ఉన్న డిపో మేనేజర్ యువరత్ గారు అక్కడ డిపో మేనేజర్, ఆయన ఆఫీసర్ ఆయనకి ఏం చేశారంటే ఈ పాస్లు విఐపి పాస్లు ఆ పాస్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన ఇచ్చారు కదా అని చెప్పి ఆయన సీఏ ఆయన ఇద్దరు కలిసి వీటికి వచ్చి నేను బ్యాటరీ పెట్టుకొని తిరుగుతాడు చూసి అని అడిగాడు. అయితే సెలవు పెడితే నేను సెలవు నీకే వచ్చి సెలవు పక్కన సీఏ గారు ఉన్నాడు అని నేనే ఇచ్చేదండి. అదేంటి స్టాఫ్ షార్ట్ ఉందని చెప్పారు చెప్పారంటే ఆయన అన్నాడు, వ్యవహాన్ని ఎప్పుడు చెప్తాను అందుకని ఇచ్చారు. వెరీ గుడ్. దేవుని పనులు ఉన్నారు కాబట్టి నేను మంచి కానీ అయిపోయింది. మీటింగ్లు అయిపోయింది. మీటింగ్లు అయిపోయిన 10 రోజులతో 15 రోజులకి మీకు జరిగింది టికెట్. దేవుడు తన పనికి తన ఆలోచనకు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తారో అని చెప్తారు. టికెట్స్ పోతే భయం నాకు ఏం చేయాలి. యూనియన్ లీడర్షిప్ కాదన్నారు 15 రోజులు. ఆ యూనియన్ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ ఏం పర్లా మేము గెలుస్తాం మీకు అన్ని చేస్తాం అలా చెప్తూ 4 రోజులు గడుపుతుంది. నాకు నెక్స్ట్ చెక్కింగ్స్ కూడా వచ్చిందా ఉద్యోగం ఏం ప్రార్థన చేసుకోవడం ఇదే పని. సరే ఎప్పుడు సన్నటప్పుడు వచ్చేసి ఆ చెరువు గట్లు కాలువ గట్లు ఎన్ని అప్పుడు సింగిల్ రోడ్డు. ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండం చేశారు. అప్పుడు హైవేలు కూడా లేవు. అటువంటి పరిస్థితులు. అలాంటి సమయంలో జరిగిన విషయం ఏంటంటే టికెట్స్ దొరకలేదు. ఇక నాకు అనిపించిన ఒక ఆయన పెద్ద ఎన్నే వద్దు అధికారి ఆయనే కాబట్టి ఆయన దగ్గరికి డైరెక్ట్ ఉన్న విషయం చెప్పేసి చేస్తే చేస్తా లేకపోతే నేర్పుతాను. సరే ధైర్యం చేసుకొని ప్లాన్ చేసుకొని నా పేరు నేను అవును మనం చూసాను మీకు చూసాను కానీ అవును సార్ నేను వేరే ఉద్దేశం డాక్టర్ సార్ విషయం జరిగింది. ఏం టికెట్స్ దానికి డబ్బులు కట్టమంటే చెప్పండి క్షమించి సహాయం చేశారు. డబ్బులు చేయకపోయింది అందుకే సరే రేపుడా మాట్లాడతాను. సరే అయిపోయింది. కానీ తెల్లారి మళ్ళీ సార్ ఏంటంటే మరి వెంటనే ఆయనకి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వెంటనే జిల్లా అకౌంట్స్ ఆఫీస్ పైన 50% పైన ఫోన్ చేసి ఆయన మాట్లాడుతున్నా నాకు కావాల్సిన కండక్టర్ టికెట్స్ పోయినాయి. ఆ టికెట్స్కి ఏం చేస్తే వాళ్ళు అందరూ సహాయం చేస్తారు అని చెప్తారు. అది కాదు సార్ సుప్రీం మీరు కాబట్టి సుప్రీం మీరే కాబట్టి మీరు ఏం చేసింది చెబుతారు. అలా కాదు నాకు ఇబ్బంది రాకూడదు నాకు ఇబ్బంది రాకూడదు ఏం చేయాలి. అప్పుడు నా డబ్బులు కట్టించేసి చేసేది చెప్తే పర్వాలేదు డబ్బులు కట్టేయచ్చు.
అవకాశం ఇస్తాను, నేను నెలకు 1000 రూపాయలు పెట్టుకున్నాను. నీ జీవితంలో కటింగ్ 13 నెలలు 13,000. మా ఉద్యోగం ఎట్లా ఉంటుందంటే కండక్టర్కి డ్రైవర్ ఉద్యోగాలు ఎట్లా ఎప్పుడు యాక్సిడెంట్ డ్రైవర్కి తెలియదు, ఎప్పుడు కండక్టర్ ఏ విషయం వస్తుందో కండక్టర్ తెలియదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరికి తెలియదు. డబ్బులు సంపాదించేది డ్రైవర్ కండక్టర్ అయినా ఆ విషయంలో చాలా సీరియస్ ఉంటుంది. అది జనాలకు తెలియదు, అందరూ అనుకుంటారు ఏదో అనుకుంటారు. కానీ ఆ పరిస్థితులు ఉన్నటువంటి నా స్థితిని నేను వెంటనే ఆయన దగ్గర నేను డబ్బులు ఏదో అపోజల్ చేసి కట్టేస్తా, ఒకసారి కేసు ఒకసారి క్లీన్ చేసి, కానీ మళ్ళీ కొన్ని ఇబ్బంది లేకుండా ఎందుకు వడ్డీలు ఎందుకు తప్పుకుంటున్నాను, ఎంతగా తప్పు కదా వచ్చేది ఎందుకు అన్న 5 సార్లు సరే నేస్తాం. వెంటనే ఏం చేయాలనుకున్న లోన్ పెట్టి లోను పెట్టేటప్పటికే లోన్ వస్తుంది, ఆ డబ్బులు ఇవి కలిపి వేరే చూసేటప్పటికి ఏం చేయాలి అర్థం కదా. ఈలో మా ఫ్రెండ్ ఒక ఆయన సాయి ఏమన్నా ఏమైంది ఇది ఏం జరిగింది జరిగింది డబ్బులు కట్టేవాడు ఇది నాకు అర్థం కాదు అని అంటే అప్పుడు అన్నాడు, సరే సాయంత్రం ఇంటిగా అన్నాడు, సాయంత్రం ఇంటికి ఒకసారి అన్నాడు, సరే వెళ్తే 10,000 తీసుకొచ్చి చేతులు కట్టాడు. అటువంటి అధికారులు ఒక మాట చెప్పాడంటే అది చాలా మంచిది. నువ్వు ఆలస్యం చేయదు, నాకు వడ్డీ వద్ద ఏం వద్దు, నువ్వు ఎప్పుడు వద్దావు కూడా తీసుకొచ్చావు వెళ్ళాను. 10,000 ఇచ్చాడు, సరే అనుకున్నాను. ఏం చేయాలి ఇప్పుడు, ఇంకో 3,000 కావాలి. అప్పుడు గీతాలు ఇక్కడ లేవు, ఏం చేయాలి ఆలోచించప్పటికి ఈలోపు మా యూనియన్ గుమాస్తాను అన్నట్టు వెంటనే అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటే యూనియన్ గుమాస్త వచ్చి, జవహర్ గారు మీకు లోన్ వచ్చింది, చెక్ ఉందంట మీ పేరు మీద తీసుకోండి. వెంటనే ఈ చెక్కు తీసుకునేది బ్యాంకులు వేసి చెక్కు బాగా చేసేసి ఈ డబ్బులు తీసుకునేది సాయంత్రం కల్లా వెళ్ళి ఇలా కట్టకట్టాను. ఏంటే నువ్వు నిన్నగా చెప్పావు అప్పుడే ఏంటన్నాడు, ఆ దేవుడి కృప నేను కట్టేస్తానండి. మళ్ళీ ఈరోజు ఈ డ్యూటీ అయిపోయింది, రేపు డ్యూటీకి వచ్చిన తర్వాత డబ్బులు అయితే తీసుకుంటాను. నేను వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఎస్ఆర్కి రాసి వెంటనే క్యాష్ కటింగ్ చేసుకుని టికెట్స్ అన్నీ కూడా ఏదైతే టికెట్స్ బుక్ చేసేసి ఎంతంత డబ్బులు కట్టించేసి అని చెప్పేసి రాసి వేసేపటికి క్యాష్ కటింగ్ మొత్తం 13,000 ఒకేసారి కట్టేసిన తర్వాత ఆయన 3 సంవత్సరాలు అయిపోయింది. ఈలోపు నాకు ఈ కేసు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకుండా వెళ్తే వెనకాల వచ్చే ఆఫీసర్ ఎవరైనా సరే పనిష్మెంట్ ఇవ్వచ్చు. నిజంగా దేవుడు ఆయన మనసులో ఉండి చేసి పని ఏంటంటే నేను డ్యూటీ చేసేసి కోర్టు సాయంత్రం ప్రాంతికి వెళ్ళాలని రెడీ అవుతుంది. ఫోన్ అర్జెంట్గా వచ్చే గేట్ ఛార్జ్ షీట్ ఇచ్చి ఇమీడియట్గా దానికి రెస్పాన్స్ రాసి రాసేసి ఆయన ఎవరైతే ఆయన రాసేసి ఆయన తెల్లారి రిలీవ్ అయిపోతుంది. రాత్రి 12 గంటల టైంని ఆయన అన్ని క్లోజ్ చేసుకుంటారు. లాస్ట్లో క్లర్క్ని అడిగాడు, వ్యవహారం ఫైనాన్స్ 600 మంది స్టాఫ్ ఒక కండక్టర్ వ్యవహారం ఎంత ఏం గుర్తుంటున్నట్టు ఆయన నీకు 6 గంటలు మొత్తం 1000 మంది స్టాఫ్ ఉంటారు. ఆర్టీసీ డిపో వాళ్ళలో గుర్తున్నటువంటి వ్యవహారం తెలిసి వ్యవహారం ఫైనాన్స్ అని తీసి ఆ టైపిస్ట్ అంటే చేతిలో రాసేసి ఇది పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అని చెప్పి క్లోజ్ చేసేసి మేము నాకు పొద్దున ఏమన్నా వచ్చేసి దేవునికి ఇష్టం. అది దానివల్ల సుమారుగా నాకు ఏది ఎంత లెక్కేసుకున్నా సరే 50-60 ఏళ్ళ నుంచి 1,00,000 రూపాయల వరకు లాస్ అయింది.
అటువంటిది ఒక్క రూపాయి లాస్ కాకుండా కేసులో ఆయన కాగితం నా చేతించి ఇచ్చేయమని చెప్పేసి ఆయన దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు నేను చెప్పాను తెలుసా? ఎన్నికల మీటింగ్లో వాలంటీర్ చేశాను. దేవుని పని చేయడానికి ఏమాత్రం విరామం లేకుండా ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ, ఎవరు పిలిస్తే అక్కడ అక్కడ సాక్షిగా నిలబడతాం. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, వాడబడుతున్న విధానాన్ని బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడికి ఇష్టం. ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చెప్తుంది సార్. నీకు దేవుని మాట వింటే దేవుడు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినందుకు గాను నీ పక్షంగా ఆయన నిలబడతాడు. ఆయన చేసే అద్భుత కార్యాలు అలాగా చాలా విషయాలు దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం నీవు ఊహించలేనిది. మరణాపాయాలు 3 విషయాల్లో భయంకరమైన పరిస్థితులు జరిగింది. 96-97 సంవత్సరంలో మీకు గుర్తుందో గుర్తులేదో, గోదావరిలో బస్సు పడిపోయింది. ఊరు బస్సు పడిపోయింది గోదావరి. తెల్లారి గంటల బస్సు పడిపోయింది. నర్సాపురం వెళ్ళే బస్సు, దాంట్లో సుమారు 36-37 మంది ఉన్నారు, డ్రైవర్ కండక్టర్ సహా. ఆ బస్సు పడిపోయింది. ఆ బస్సు కండక్టర్ నేనే. అదేంటండి అందరూ చెప్పారు, మీరు ఎక్కడ ఉండాలంటే అందరూ. జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ డ్యూటీ వెళ్ళాల్సింది నేను, సంతకం నా సంతకం ఉంది అక్కడ. లేదా అసలు వాస్తవంగా ఆ డ్యూటీకి వెళ్ళాల్సింది ఇంకొక అతనంట. అతని వెళ్ళాలి ఆలస్యం అయిపోయిందంటే అది అనమాట. నేను ఒక 2-3 నిమిషాలు ఉంటే నేను బస్సు ఎక్కేస్తాను. ఈ లోపల అతనే పరుగు వచ్చేసి నన్ను ఆప్షన్ పడతారు, పనిష్మెంట్ చేస్తారు. నా డ్యూటీ నేను వెళ్ళిపోతున్నాను విషయాలు. అదే ఏ డ్యూటీ అయితే దొరకతున్న డ్యూటీ నేను వెళ్ళాలి, నీకు వెళ్తానే అంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను కదా అని లేదన్నా. నేను డబల్ డ్యూటీ చేయాలి. ఆ 2 డ్యూటీలు నేనే ఇస్తున్నాను. బతులాంటుంటే నేనెందుకు ఇదవ్వాలి? ఆ రోజు శనివారం, నేను మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఏలూరు వచ్చేయాలి. ఏలూరులో నేను ఇంటికి రావాలి. సరే నేను ప్రారంభం చేసి, సరే నువ్వు అంతగా వర్గాలు తెలుపులో పెట్టుకోవాలి. ఆయన వెళ్ళిపోయి నేను ద్వారకాతం డ్యూటీకి వస్తాను. ద్వారకాతం డ్యూటీకి జంగారెడ్డి రాగా నాకు ఫోన్, అంత కావాల్సింది నాకు ఫోన్ చేసి, యోహాన్ ఎక్కడున్నాను సార్? నేను జంగారెడ్డి ఉన్నాను సార్, ద్వారకాతం బయలుదేరాను, చెప్పండి. ఓకే డ్యూటీకి ఏమేంటి ఏం లేదు, పొద్దున్న నువ్వు సంతకం పెట్టావు కదా, ఆ సంతకం పెట్టుకున్న డ్యూటీకి వెళ్ళిపోయాడు. బస్సు బాధలు అందరూ చనిపోయారు. ఆ డ్యూటీకి పంపించింది నేనే కదా. నేను ఎందుకు నేను అన్యాయం పంపించానా అని నా మనసు అయిపోతుంది. అందుకే ఫోన్ చేసేది. నీకు ఉంటే తడ కొట్టుకుంటావు. 10 నిమిషాలు, పావు గంట నా వల్ల కాలేదు అన్నమాట, కంట్రోల్ అవ్వలేదు. నువ్వు ఎందుకు బతికిస్తున్నావో అనుకున్నాను. ఆ బతుకు ఎందుకు దేవునికి ఇష్టం. ఆ బ్రతుకు ఏది ఒక విధంగా ఆ రోజే కనుక నేను ఆ బస్సులో నేనే కండక్టర్ పోయి ఉంటే చనిపోయిన అందరూ చనిపోయారు. ఒక్కడు మాత్రం నేను వచ్చిన దానికి అందరూ అంటున్నారు, ఎంత అదృష్టవంతుడో. అదృష్టవంతి కాదు, ఆయన చేసిన కార్యాల్లో ఎప్పుడు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే, ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ఆయన మాట వినడమే. ఆయన మాట విని
ఆయన చెప్పినది నువ్వు చేస్తే ఆ దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని బలపరుస్తాడు. దేవుని లేఖన గ్రంథంలో చూద్దాం, ఒక్కసారి మనం చూద్దాం. దేవుడు చేస్తున్నటువంటి పని ఎంత గొప్పదో మనం ఆలోచన చేయొచ్చు. కీర్తన గ్రంథము 29వ కీర్తన. ఇరవై 29వ కీర్తన 4వ వచనం నుంచి యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలదు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లెళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అంచున్నది. ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ దేవా, ఈ రాత్రి ఈ దిన సంఘాన్ని మీరు ప్రేమించి దైవదేవుని సంఘాన్ని ద్వారా అద్భుతమైన పరిచయం జరిగిస్తున్న విధానాలన్నింటిని బట్టి మీకు ఈయనైనా నన్ను ప్రేమించి మరొకసారి ఈ ప్రాంతానికి తోడుకుని వచ్చారు. కొద్ది సమయం ఈ వాక్యం చేశాను. అయ్యా, నిలబెట్టుకున్న నా దేవుడు నన్ను చేతిగా అప్పగిస్తున్నాను. నా నోటిని, నా మాటను, నా ఆలోచన, నా తలపు సమస్తమును మరుగుపరిచి మీరే మాట్లాడి మీ నామములకు మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.